మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని టెక్నాలజీ అచ్చుగుద్దినట్టు కాపీ చేస్తోంది. అంటే ఒక పర్ఫెక్ట్ డిజిటల్ కాపీగా మార్చేస్తోంది. అసలిదెలా సాధ్యం? ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మన విశ్లేషణలో ఈ అద్భుతమైన టెక్నాలజీ వెనుకున్న సంగతులేంటో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఇది చూడండి. ఇది జైపూర్ నగరం, కాని నిజమైనది కాదు. దాని డిజిటల్ ట్విన్ అంటే ఒక వర్చువల్ కాపీ. ప్రతి భవనం, ప్రతి వీధి, చివరికి ప్రతి చెట్టు కూడా అన్ని ఖచ్చితత్వంతో ఇక్కడ పునఃసృష్టించబడ్డాయి. ఇది కేవలం ఒక 3D మోడల్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇంత కష్టపడి, ఇంత టెక్నాలజీ ఉపయోగించి ఒక నగరాన్ని మళ్లీ డిజిటల్గా ఎందుకు కట్టాలి? దీనివల్ల ఉపయోగమేంటి? ఇది కేవలం చూసి ఆశ్చర్యపోవడానికేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద ప్రయోజనముందా? ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వెతుకుదాం. సరే, ఈ డిజిటల్ ప్రపంచం యొక్క అసలైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇది ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ యొక్క డిజిటల్ ట్విన్. దీనివల్ల ఉపయోగమేంటంటే, ఇంజనీర్లు అసలు నిర్మాణం మొదలుపెట్టక ముందే ఈ వర్చువల్ ప్రపంచంలో మొత్తం ప్రాజెక్ట్ను కట్టి చూడొచ్చు. ఎక్కడైనా సమస్యలుంటే ముందే గుర్తించొచ్చు, మంచి పరిష్కారాలు కనుక్కోవచ్చు. అంటే తప్పులు రియల్ వరల్డ్లో జరగకముందే వాటిని డిజిటల్ వరల్డ్లో సరిదిద్దచ్చు. డిజిటల్ ట్విన్ ఈ పదం ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో బాగా వినిపిస్తోంది. భవిష్యత్తును ఇది ఖచ్చితంగా శాసిస్తుంది. అసలు దీని నిర్వచనమేంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. చూడండి, డిజిటల్ ట్విన్ అంటే ఏదో స్టాటిక్ 3D బొమ్మ అనుకుంటే పొరపాటే. ఇది బతికున్న మోడల్ అన్నమాట. అంటే రియల్ వరల్డ్లో ఏం జరిగినా రియల్ టైంలో ఇక్కడ ఈ వర్చువల్ మోడల్లో కూడా ఆ మార్పు కనిపిస్తుంది. ఒక లైవ్ కనెక్షన్ లాంటిది. ఇంతకీ ఇంత అద్భుతమైన డిజిటల్ ప్రపంచాలను ఎవరు తయారు చేస్తున్నారు? ఈ టెక్నాలజీ వెనకున్న సంస్థ ఎవరో ఇప్పుడు చూద్దాం. వాళ్లే జెనెసిస్ ఇంటర్నేషనల్. జెనెసిస్ ఈ ఫీల్డ్లో కొత్తేమీ కాదు. వాళ్ల ప్రస్థానం 1995లోనే మొదలైంది. భారతదేశంలో ఫోటోగ్రామెట్రిక్ మ్యాపింగ్ మొదలుపెట్టిన మొదటి నాన్ గవర్నమెంట్ కంపెనీ వాళ్లే. అక్కడి నుంచి లైడార్ డేటాను ప్రాసెస్ చేయడం వరకు ప్రతి అడుగులోనూ వాళ్లు ముందున్నారు. 25 పైగా అనుభవం. ఇది వాళ్ల నైపుణ్యానికి, ఈ రంగంలో వాళ్లకున్న పట్టుకు నిదర్శనం. వాళ్ల పనితనం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మైక్రోసాఫ్ట్ బింగ్ మ్యాప్స్ కోసం 200కు పైగా నగరాలు, యూరప్లో ఎన్నో నగరాలు, చివరికి సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా లాంటి పవిత్ర నగరాలను కూడా మ్యాప్ చేశారు. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. ఈ డిజిటల్ ట్విన్స్ను ఇంత ఖచ్చితంగా ఎలా తయారు చేస్తారు? దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. లైడార్ ఈ పేరు వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని పని చాలా సింపుల్. ఇది లేజర్ కిరణాలను పంపి అవి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో కొలుస్తుంది. ఇలా సెకనుకు లక్షలాది లేజర్ పల్సులను పంపడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అత్యంత ఖచ్చితమైన 3D మ్యాప్ను సృష్టిస్తుంది. ఒకే సెన్సార్తో మొత్తం ప్రపంచాన్ని క్యాప్చర్ చేయడం సాధ్యం కాదు. అందుకే వీళ్ళు రకరకాల సెన్సార్లను వాడతారు. ఆకాశంలో డ్రోన్లు, రోడ్ల మీద కార్లు, మనుషులు వెళ్లలేని చోట బ్యాక్ ప్యాక్లు, ఇలా ప్రతి అంగుళాన్ని కవర్ చేయడానికి విభిన్న పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ కథలో ఒక పెద్ద మలుపుంది. అదేంటంటే, భారతదేశంలో ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఈ పరిశ్రమ రూపురేఖల్నే ఎలా మార్చేసిందో ఇప్పుడు మనం చూద్దాం. 2022కి ముందు పరిస్థితి వేరేలా ఉండేది. హై రెజల్యూషన్ మ్యాపింగ్ చెయ్యాలంటే బోలెడు ఆంక్షలు, లైసెన్సులు, అనుమతులు, చాలా తలనొప్పి ఉండేది. కాని ఆ తర్వాత వచ్చిన కొత్త పాలసీతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ రంగాన్ని సరళీకరించారు. ముఖ్యంగా హై క్వాలిటీ డేటా సేకరించే అవకాశం కేవలం ఇండియన్ కంపెనీలకే దక్కింది. అంటే బయటి పోటీ లేదు, ఇది వాళ్ళకి ఒక రకంగా జాక్పాట్ లాంటిది. ఈ పాలసీ మార్పుతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. స్మార్ట్ సిటీలు, సోలార్ ఫామ్లు, టెలికాం నెట్వర్క్లు, ఇలా ప్రతి రంగంలోనూ ఈ ఖచ్చితమైన మ్యాప్ డేటా అవసరం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అంకెల గురించి. ఈ రంగం యొక్క మార్కెట్ విలువ ఎంత పెద్దదో చూస్తే ఆశ్చర్యపోతారు. కేవలం భారతదేశంలోనే ఈ మార్కెట్ విలువ 2024లో $6.8 బిలియన్, అంటే దాదాపు 56,000 కోట్ల రూపాయలు. ఇక 2030 నాటికి ఇది రెట్టింపవుతుందని అంచనా, అంటే 1,00,000 కోట్ల రూపాయలకు పైమాటే. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ అంకెలు మరింత పెద్దవి.
2024లో దాదాపు $590 బిలియన్ ఉన్న ఈ మార్కెట్ 2030 నాటికి $1.2 ట్రిలియన్ దాటుతుందని అంచనా. అంటే ఈ టెక్నాలజీ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వ ప్రాజెక్టులు, మరోవైపు ప్రైవేట్ కంపెనీల అవసరాలు. ఈ రెండూ కలిసి ఈ రంగానికి కొత్త ఊపునిస్తున్నాయి. ఇది కేవలం ఒక అంచనా కాదు, ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం. సో, మన భౌతిక ప్రపంచానికి ఒక డిజిటల్ జంట తయారవుతోంది. మరి ఆ డిజిటల్ కాపీ అసలు దానిలాగే నిజంగా అనిపించినప్పుడు అప్పుడేం జరుగుతుంది? ఈ ప్రశ్న మనల్ని భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచింపజేస్తుంది.